హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మనం పాణిగ్రహణం నవల వింటున్నాం. ఇంకా ముగింపుకు వచ్చేసాం. ముగింపు ఎలా ఉంది అనేది ఈరోజు తెలిసిపోతుంది. నాకు కూడా మీకులాగానే ముగింపు ఎలా ఉంటుంది, చివరికి ఏమవుతుంది అనే ఉత్సాహం ఎక్కువగా ఉంది. తెలుసుకోవాలని ఎక్కువగా అనిపిస్తోంది. సో నాకు కూడా తెలియదు, నేను కూడా చదివి తెలుసుకుంటాను. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. సతీష్ బాబు ఇంట్లో వాళ్ళు లీలావతి తమ ఇంట్లో సతీష్ బాబుకి భార్యగా వస్తే ఎలా ఉంటుంది, వస్తుందో ఏమో అని అనుకుంటూ ఉంటారు. సతీష్ బాబు అన్న కమల్ బాబు అంటాడు, మా నాన్నగారు చిన్న కోడలికని చేయించిన నగలు లీలావతి పెట్టుకొని లక్ష్మీదేవిలా తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఉంది అని అంటాడు. ఇలా సాగుతూ ఉంది. ఇంకా ముగింపు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పని అంతా చేసి ఉస్సూరంటూ బయలుదేరింది లీలావతి. తీరని అవమానానికి గురైన ఆమె హృదయం భగభగా మండుతోంది. సతీష్ బాబుని తన ఇంట్లోంచి వెళ్ళగొడితే గాని తన హృదయం కాస్త శాంతించదు అనుకుంది. ఆమె నిష్కల్మష హృదయంలో సతీష్ రాక నీలాప నిందలకి కారణమవుతోందనే ఆలోచన రాలేదు. అది ఇదివరకే వచ్చి ఉంటే ఈ వరకే అతను తనింటికి రాకుండా నిషేధించేది. అతను తనింటికి వచ్చేది శాంతి కోసం. తన వల్ల అతనికేదో శాంతి దొరుకుతుందని అంటాడు. తను అతని రాక వల్ల అతనితో కబుర్లాడుతూ కూర్చుంటే మనసుకి హాయిగా సంతోషంగా ఉండేది. అతని రాక కోసం మనసు ఎదురు చూసేది. పవిత్రమైన తమ కలయికని లోకం చూడరాని దృష్టితో చూసింది. అలాంటప్పుడు తమ కలయికని లోకానికి జడసి అయినా అరకెట్టవలసిందే, తప్పదు అనుకుంటూ ఇంటికి చేరింది తీక్ష్ణాకృతి దాల్చి. సతీష్ బాబు మంచంలో బోర్లా పడుకుని ఉన్నాడు. లీలావతి వెంటనే చిన్నబాబు, ఓ చిన్నబాబు అని పిలిచింది. సతీష్ నుంచి సమాధానం రాలేదు. లీలావతి అతని ఒళ్ళు పట్టి చూసి అదిరిపడింది. జ్వరంతో ఒళ్ళు పేలిపోతోంది. అంతవరకు ఆమె ముఖంలోని తీక్షణమంతా మాయమై కరుణ జనించింది. ఇలాంటి జ్వరపు మనిషిని నిర్దయగా ఎలా వెళ్ళగొట్టేది? పాపం, ఎవరు చూస్తారు ఇక్కడి నుంచి పోతే అనుకుంది. ఆమెకి తెలియకుండానే ఆమె నిశ్చయం మారిపోయింది. పరిమళ ఇంటికి వెళ్ళింది. పరిమళ భర్త ఇంటిలోనే ఉన్నాడు. సతీష్ బాబు గారికి నిన్నటి నుంచి జ్వరం వస్తోందన్నయ్య, ఇవాళ మరీ ఎక్కువైంది. మా ఇంట్లోనే పడుకున్నారు. ఒంటి మీద స్పృహ లేకుండా ఉంది. డాక్టర్ని తీసుకువచ్చి చూపకపోతే ఎలా? కాస్త శ్రమ అనుకోకుండా వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తారా అంది లీలావతి. అలాగటమ్మా, నిన్న పరిమళ మీ ఇంటికి వచ్చింది. ఆమె నాకు ఆ సంగతి చెప్పలేదే. జ్వరం చాలా ఎక్కువగా ఉందా? ఓసారి చూచి వద్దాం పదమ్మా అంటూ లీలావతితో వచ్చాడు పరిమళ భర్త. ఒంటి మీద స్పృహ లేకుండా పడుకునున్న సతీష్ బాబుని చూసి ఆత్రంగా బయలుదేరాడు డాక్టర్ కోసం. డాక్టర్ వచ్చాడు. మలేరియా అని చెప్పాడు. ఏవో మందులు రాసిచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. పరిమళ భర్త మందులు తీసుకువచ్చి వాటిని వాడే పద్ధతి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పరిమళ వచ్చి చూసి సమయానికి ఎవరూ లేరు, పాపం అతడికి, శ్రద్ధగా చూడు లీలా అని చెప్పి వెళ్ళిపోయింది. 12 అయింది. లీలావతి సతీష్ మంచం దగ్గరే కూర్చుంది. సతీష్ లేచి కూర్చోగానే మందు కలిపి ఇచ్చింది. మందు నోటిలో పడగానే ఆ డాక్టర్ గాడికి మంచి మందు రాయటానికి వేరే తోచలేదేమో. అబ్బా, కటిక చేదు, వాడి మందు మండిపోను అంటూ శాపం పెట్టాడు సతీష్. సాయంత్రం పరిమళ ఆమె భర్త వచ్చి పలకరించిపోయారు. అప్పటికి అతనికి కొంచెం జ్వరం తగ్గింది. రాత్రి మళ్ళీ జ్వరం పట్టుకు వచ్చింది. లీలావతి భోజనం చేసి సతీష్ దగ్గరికి వచ్చింది. మందు కలిపి ఒకసారి లేచి కూర్చోండి చిన్నబాబు, మందు త్రాగి పడుకుందురు అంది. మధ్యాహ్నం ఇచ్చిన మందేనా అని అడిగాడు భయపడుతూ. అదే అంది. దాన్ని అవతల పారబోసురా, కాలకూట విషం, ఎలా త్రాగాలి చెప్పు అన్నాడు. తీపి తీపి మందులతోనే రోగాలు నయమవుతాయా? తమాషా బాగుంది మీది. లేవండి, కళ్ళు మూసుకు గుటక్కన త్రాగితే అయిపోతుంది. అదంత ఘనకార్యమా అంది చిరునవ్వుతో. తాగను అంటూ మంచానికి ఖర్చుకు పడుకున్నాడు సతీష్. లీలావతి మంచం మీద కూర్చొని పసిపిల్లాడిని బుజ్జగిస్తున్నట్టు గడ్డం పుచ్చుకు ప్రాధేయపడింది. లేవండి చిన్నబాబు, అయ్యో మందు త్రాగకపోతే జ్వరం ఎలా వదులుతుంది చెప్పండి అంది. ఆ మందు వద్దు అని బెట్టు చేశాడు పసివాడిలా. లీలావతి అతన్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. మందు అతడి నోటి ముందుకు తెచ్చి, ఆ అని నోరు తెరవండి, కళ్ళు మూసుకు గుటక్కన మింగుదురు గాని
అయ్యో, ఇంకా పళ్ళు బిగిస్తున్నారే, నోరు విప్పండి చిన్నబాబు, మంచివారు కదూ అంది. సతీష్ కళ్ళు మూసుకొని నోరు తెరిచాడు. నోటిలో ఇంకా మందు పడకముందే అబ్బా, విషం, కాలకూట విషం, కటిక చేదు అని అరిచాడు. లీలావతికి నవ్వు ఆగింది కాదు. నవ్వుతూ, భలేవారు, ముందు నాలుక మీద పడకముందే అంత అల్లరి చేస్తున్నారు. ఎప్పుడో కాలకూట విషం రుచి చూసినట్టు. నేనింకా మందు నోట్లో పోయనే లేదు. తీరా పోసాక నన్ను కొట్టేంత కోపం వస్తుందేమో అంది. అంటూనే మందు త్రాగించింది. త్రాగి గప్చిప్గా పడుకున్నాడు సతీష్. లీలావతి గొంగలు పరుచుకొని మంచం దగ్గర పడుకుంది. చల్లగా చలి పెడుతోంది. ఇంటిలో ఉన్న 2 దుప్పట్లు చలి చలి అని వణుకుతోంటే సతీష్కి కప్పింది లీలావతి. తను చలికి దగ్గరగా ముడుచుకొని కొంగు ముఖం నిండా కప్పుకు పడుకుంది. ఆమెకి సన్నగా నిద్ర పడుతుండగానే పిలిచాడు సతీష్. లీలావతి లేచి కూర్చుంటూ, ఏమిటి చిన్నబాబు, ఏం కావాలి అంది. తల పగిలిపోతోంది, కొంచెం కాఫీ చేసిస్తావు అన్నాడు. 1 గంట అయి ఉంటుంది, ఇప్పుడు కాఫీ ఏమిటి, వద్దు అంది. తల 100 చెక్కలు అవుతోందన్నట్టు బాధ పెడుతోంది, మరెలా అన్నాడు. కాసేపు తల ఒత్తనా అడిగింది. లీలావతి వెళ్ళి సతీష్ తల దగ్గర కూర్చొని అతని తల తన తొడ మీద పెట్టుకొని అతని నుదుటిపై చెయ్యి వేసింది. అతని ముఖం కాగిపోతోంది. మంచుగడ్డలా ఉన్న ఆమె చెయ్యి పడగానే, అబ్బా, ఎంత చల్లగా మంచులాగా ఉన్నాయి నీ చేతులు అన్నాడు సతీష్. అలాగే కళ్ళు మూసుకున్నాడు. లీలావతి కణతలు ఒత్తుతూ సతీష్ ముఖంలోకి కరుణాపూర్వకంగా చూస్తోంది. ఎర్రని శరీర ఛాయ జ్వరంతో గులాబీ రంగుకి మారింది. దొండపండులా ఉన్న అతని ఎర్రని పెదిమలు జ్వరపు వేడిమికి కంపిస్తున్నాయి. ముఖం నిర్మలంగా ఉంది. ఈ నిష్కపట హృదయుని లోకానికి జడిసి దూరం చేయగలనా అనుకుంది. అతని బాధ తన బాధగా, అతని కష్టం తన కష్టంగా భావిస్తోంది. మనస్సు తనకి తీరని కళంక కారణమైన అతని పట్ల తన మనసు శత్రుభావం పోన్లేకపోతోంది. ఇతడెవరు, తానెవరు, ఏమిటి తమకి గల సంబంధం? ఇతని పట్ల ఎందుకో తనకి మమత. ఇతను ధనవంతుల బిడ్డ, తను వీళ్ళింట్లో పనిచేస్తూ పొట్ట గడుపుకుంటున్న దరిద్రురాలు. ఇతని పట్ల తనకి మమత తగినదా? ఈ మమతకి అంతిమ ఫలితం ఏమిటి? తన మమతకి ఫలం దుఃఖమే ప్రాప్తమైతే తన జీవితం ఆ దుఃఖాగ్నిలో సమిధ కావాల్సిందేనా? అలాంటి ఆలోచనలతో ఆమెకి నిద్ర వచ్చింది. ఆమె చేతులు సతీష్ బాబు నుదుటిపైనే ఉన్నాయి. కునికిపాట్లు పడుతూ అతని మీదికి తూగింది. లీలావతి ముఖం తన ముఖం మీద వాలగానే సతీష్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అయ్యయ్యో, నువ్వింకా నిద్రపోలేదా లీలా? ఇలాగే కూర్చున్నావా? పడుకో అని చెప్పాడు. లీలావతి మంచం దిగి గొంగళి మీద పడుకోగానే గాఢ నిద్రలో లీనమైంది. సతీష్కి వెంటనే నిద్ర పట్టలేదు. కాసేపు మంచంలో అటూ ఇటూ దొర్లాడు. నిద్ర పట్టక ఎక్కడ లేని చలి పుట్టుక వచ్చింది ఒంట్లో. తాను అప్పుడు కప్పుకొని ఉన్న 2 దుప్పట్లు నిండా కప్పుకొని ఇంకా దగ్గరగా ముడుచుకునే కొద్దీ చలి ఎక్కువే అయ్యింది. ఎటూ తోచక లీలావతిని లేపాడు. ఏడుకొండలవాడు నిలువు దోపిడీ చేసినట్లు లీలావతికి ఆ గొంగలి కూడా లేకుండా చేశాడు సతీష్. తను పరుచుకున్న గొంగలి అతనికి కప్పి తను చాప పరుచుకు పడుకుంది. మళ్ళీ కాసేపటికి, లీలా, ఆ కిటికీ తలుపులు మూసేయి, ఆ తలుపులు కూడా మూసేయి, చలి ఎక్కువ అవుతోంది అని పడుకున్న దాన్ని లేపాడు. ఆమెకి తాను శ్రమ కల్పిస్తున్నానన్న ధ్యాసే లేదు. ఆమె తనకి ఈ సేవ చేయడం ఆమె విధి అనుకుంటున్నట్లు అనవసరంగా అవస్థ కల్పిస్తున్నాడు సతీష్ బాబు. 5 రోజుల తర్వాత కానీ సతీష్ బాబు జ్వరం నుంచి కోలుకోలేదు. ఆనాడు ఒంట్లో కాస్త హాయిగా ఉండటం చేత ఆఫీస్కు వెళ్ళాలని లీలావతితో చెప్పి ఉదయమే వెళ్ళిపోయాడు. లాయర్ గారింటికి లీలావతి వెళ్ళడం లేదు. ఇప్పుడు లేనిపోనివి కల్పించి తనపై నిందలు వేసి తన్ను అవమానపరిచిన నాటి నుంచే ఆమె వెళ్ళడం మానుకుంది. మొదటి రోజే సతీష్ బాబు అడిగాడు ఎందుకు పోవడం లేదు అని. జరిగిన సంగతి చెప్పడానికి సంకోచించి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంది లీలావతి. కానీ ఇక తానెప్పుడూ లాయర్ గారింటికి వెళ్ళదలుచుకోలేదని మాత్రం చెప్పింది. లీలావతి ఇంకా తన బ్రతుకు తెరువును గురించి ఆలోచించలేదు. ఆమె హృదయంలో రేగుతున్న అశాంతి ఆమెను ఏదీ ఆలోచించనీయలేదు. ఈ అశాంతికి అంతం ఎప్పుడో కూడా ఆమెకి తోచడం లేదు. సతీష్ బాబు వెళ్ళిపోయిన నాడు ఆమె పక్క మీద నుంచి లేవటానికే బద్దకించింది. ఉదయం 10 గంటలు మీరాక పక్క మీద నుంచి లేచి ముఖం కడుక్కొని కాఫీ చేసుకొని త్రాగింది. వంట ప్రయత్నం ఏదీ చేయకుండానే మళ్ళీ పడుకుంది. మధ్యాహ్నం పరిమళ వచ్చింది. పక్క మీద బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న లీలావతిని చూసి కలవరంతో, ఏం జరిగింది లీలా, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పవు
అని అడిగింది. లీలావతి పరిమళ గుండెలో తలదూర్చి బోరున ఏడ్చింది. తన ప్రశాంత హృదయంలో చిచ్చు రగల్చిన సంఘటన గురించి పరిమళకి చెప్పక దాచి ఆ చిచ్చుని ఇంకా ప్రజ్వరిల్ల చేసుకోవడం కన్నా మనసిచ్చిన స్నేహితురాలికి అంతా చెప్పి తన హృదయాగ్ని కొంత చల్లార్చుకుని తేలిక పెడదామనుకుంది. సతీష్ బాబుకి తనకి ఉన్న స్నేహాన్ని లోకం ఎలా అపార్థం చేసుకుందో చెప్పి కన్నీరు ఏకధారగా కార్చింది. చూడు పరిమళ, శీలాన్ని పవిత్ర దృష్టితో చూసి నా ప్రవర్తనలో ఎలాంటి మచ్చ ఉండకూడదని నేను ఇంత మంచిగా నడుచుకున్నా లోకం నన్ను మచ్చతో బాధించింది. ఈ అశాంతి నుంచి, ఈ బాధ నుంచి తప్పించుకుపోవటానికి బల్వన్మరణమే నాకు శరణ్యం. ఈ నింద నేను మోయలేను పరిమళ. ఈ బరువుని మోస్తూ రంపపు కోత పెడుతున్న ఈ లోక నిందని సహిస్తూ ఈ బ్రతుకు బ్రతకలేను అంది లీలావతి. పరిమళ లీలావతి చెప్పినది విని ఆశ్చర్యం ప్రకటించలేదు. ఆమె వింటూనే ఉంది. లీలావతి గురించి ఆ వీధి వాళ్ళు ఎలాగో వాగుతున్నారో కానీ వారి మాటల్ని ఆమె అసహించుకుంది. లీలావతి పట్ల ఆమెకి సంపూర్ణ విశ్వాసముంది. స్వచ్ఛమైన ఆమె ప్రవర్తనని అపార్థం చేసుకున్నవారు పాపాత్ములు అనుకుంది పరిమళ. బేలవైపోతున్నావేం లీలా, ఇది లోకపు తీరు. ఒక వయసులో ఉన్నవాడు ఒంటరిగా ఉన్న ఒక యువతి కోసం వస్తున్నాడంటే అది చప్పున అంచనా కట్టేది ఇలాంటి పాపపు స్వరూపాన్నే. నిజాన్ని గ్రహించగలిగేది ఎందరూ? అతను నీ కోసం ఇక్కడికి వస్తున్నాడంటే వాస్తవ విషయం ఏమైనా ఉండని అతను పవిత్ర హృదయంతో కేవలం నీ సాన్నిధ్యంలో పొందే శాంతి కోసం వస్తున్నాడని ఎందరు గ్రహించగలరు చెప్పు? వాళ్ళేవో అన్నారని నువ్విలా పరాజితవి కావచ్చునా? లోకంలో తిరస్కరింపబడిన వారందరూ చచ్చిపోవాలని ప్రయత్నిస్తే ఇహ ఈ లోకంలో మిగిలేది అందరూ? ఎటువంటి ఉత్తమ ప్రవర్తన కలిగి ఉన్నా వ్రేలెత్తి ఏదో ఒక తప్పు వెతికి చూపుతూ తిరస్కరిస్తూనే ఉంటుంది లోకం. అలాగని వాళ్ళందరూ చచ్చిపోవలసిందేనా? నువ్వింతగా మనసుకెక్కించుకొని బాధపడకు. నీ దారిలో నువ్వు నడువు. ఎవరో పరిహసించారని నీ దారి వదిలి పారిపోవటం అసమర్థత. నీకిష్టమైనంత వరకు, నీకు న్యాయమనిపించినంత వరకు నీ దారి వదలకు. ముందుకే నడువు, తుది ఫలితం ఏమైనా గాని అంటూ ఓదార్చింది పరిమళ. సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ పలహారం ఇచ్చి లీలావతిని గురించి చెప్పింది పరిమళ. లోకపు తీరు అన్నాడు భర్త. పరిమళ ఆవేశంగా అంది, పాడు లోకం. దీనికి కళ్ళున్నాయి గాని మంచిని చూడవు. చూసినా ఆ పాపిష్టి కళ్ళకి చెడ్డగానే కనిపిస్తుంది. ఆ రాధమ్మ నోరు పడిపోను. మొన్న అంటుంది, అయ్యో ఆ లీలావతి ఇంటికి వెడుతున్నావేమమ్మా పరిమళ, పరువు తక్కువ. మీ వారు ఆఫీస్లో మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఆయనకే తలవంపులు. మనలాంటి వాళ్ళు ఎవరిళ్ళకి వెళ్ళాలో, ఎలాంటి వారి స్నేహం చేయాలో బాగా ఆలోచించి మరీ చేయాలమ్మా. ఏదో అది పైకి తీయగా 4 మాటలు మాట్లాడుతుందని నువ్వు దానింటికి వెళ్ళడం అది మరేం బాగులేదు. ఎవరో లాయర్ గారి అబ్బాయట, అతన్ని పెట్టుకుంది. అతను రోజూ వస్తుంటాడు. సిగ్గు బిడియం వదిలి తెగించిన ఆడది. నువ్వింకా గ్రహించలేదా విషయం? వీధిలో అందరూ ఆమె గురించే చెప్పుకుంటున్నారు. దానికి అందం ఉంది, పాపిష్టి అందం. ఏం చేసుకోను? దాన్ని చూశామంటే మన వెంటే పాపం పరిగెత్తుకొస్తుంది. తనకి ఎలాగూ పెళ్లి కాదనేసి ఈ మార్గంలోకి దిగింది పాపిష్టి ముండ. భోగం దానికన్నా అన్యాయంగా ప్రవర్తిస్తోంది. ఆ భోగం వాళ్ళకైనా రహస్యం అంటూ ఉంటుంది కానీ దీనికి అది లేదు. అతనున్నాడే లాయర్ గారి అబ్బాయి, ఎలాంటి సంకోచం లేకుండా వీధిలో ఎందరున్నా టీవీగా రాజాలాగా వెడతాడు ఇంట్లోకి. ఎవడికి తెలియదు? లోకం కళ్ళు మూసుకుంటుందా అంటూ చదివింది భాగవతం. ఒళ్ళు మండిపోయింది నాకు. నోరు మూయిద్దాం అనుకున్నాను, కానీ నా మాట నమ్మేదెవరు అంది పరిమళ. భర్త అన్నాడు, మీ లీలావతి గురించి నాకు కొంచెంగా తెలిసినా సతీష్ బాబు గురించి నాకు బాగా తెలుసు. అతడు స్త్రీల విషయంలో నేను గ్రహించి చెప్పేదేమంటే నీతికి పుత్రుడు. అతను ఎప్పుడూ ఇలాంటి అపచారం చేయడు. అతని నిష్కపట ప్రవర్తనకి లోకం ఇచ్చిన బహుమానం చూస్తుంటే నాకు ఎంతో కష్టంగా ఉంది సుమా. నాకు ఒకటి తోస్తోంది పరిమళ. నేను ఒకటి ఆలోచించాను. ఆ రాధమ్మల నోళ్లు మూయటానికి మాటలు ప్రయోజనం సాధించవు అన్నాడు. అదే నేను అంటున్నాను. వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. సతీష్ బాబుకి లీలావతి అంటే ఇష్టమేగా. ఆమెను పెళ్లాడటానికి అతనికి అభ్యంతరం ఉంటుందంటావా అన్నాడతను మళ్ళీ. ఆ సంగతి అతనికి తట్టలేదేమో. తట్టినా అంతస్తులు కలవని తల్లిదండ్రులు ఒప్పుకోరని ఊరుకున్నాడో ఏమో. అయినా మీరు చెప్పి చూడండి ఓసారి. లేకపోతే ఒకసారి ఇక్కడికి పిలవండి, నేను నిలేసి అడుగుతాను.
ఎలా చేసుకోడో, తన వల్ల ఒక అమాయక స్త్రీ బలి అయిపోతుంటే ఎలా ఊరుకుంటాడో, ఎలా కాదంటాడో చూస్తాను అంది పరిమళ. భర్త చిరునవ్వు నవ్వి, అలాగే అడుగు, ఇక్కడికి లాక్కొస్తాను. పెళ్ళి భక్ష్యాలు తినాలని కోరికగా ఉన్నట్టుంది. ఆమెకి ఎవరూ లేరుగా. పెళ్లి పెద్దవి నువ్వే కావాలి. నీలో ఎదుగుతున్న పాపాయికి తనలాంటి చక్కని ఓ పాపని ఇస్తుంది మరి అన్నాడు భార్యని వేళాకోళం ఆడుతూ. పరిమళ సిగ్గుగా నవ్వి, పోదురు అంది. సతీష్ బాబు ఆఫీస్ నుంచి అలసి సొలసి వచ్చాడింటికి. ఒళ్ళంతా బరువుగా ఉంది. అతని చేతి క్రింద 2 ప్యూన్లు ఉన్నారు. ఒక ప్యూన్ సతీష్ వెంటే వచ్చాడు. వాడితో చెప్పి బకెట్తో నీళ్లు తెప్పించుకొని చన్నీళ్లే స్నానం చేశాడు. ఫ్లాస్కు ప్యూన్కిచ్చి పంపి హోటల్ నుంచి కాఫీ తెప్పించుకుని త్రాగాడు. తలనొప్పిగా ఉంది. ఒళ్ళు నీరసంగా ఉంది. హాయిగా ముసుగుదన్ని పడుకుందాం అనుకున్నాడు. మనసు లీలావతి మీదికి పరిగెడుతోంది. చిరునవ్వుతో పరామర్శించే ఆ అనురాగ స్నేహ స్వరూపిణి సాన్నిధ్యంలో కాసేపు శాంతి పొందాలని, తన శరీర బాధ ఆమె ఎదుట చాలా వరకు తగ్గిపోతుందనిపించింది సతీష్ బాబుకి. సాబ్, ఏమైనా పనుందా అని అడిగాడు ప్యూన్. లేదు, వెళ్ళు అన్నాడు. సలాం చేసి వెళ్ళిపోయాడు ప్యూన్. కాసేపు కూర్చుని డ్రెస్ వేసుకుంటూ లేచాడు సతీష్. యువతలకి వచ్చి తలుపుకి తాళం వేస్తుండగా రాధాకృష్ణ వచ్చాడు. ఎక్కడికి రా సతీ అడిగాడు రాధాకృష్ణ. సతీష్ చెప్పాడు నిస్సంకోచంగా, లీలావతి ఇంటికి. రాధాకృష్ణ చిరునవ్వు నవ్వి, తలుపు తీయరా, కాస్త నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమిటి చెప్పరాదు అన్నాడు విసుగ్గా. మొదటి తలుపు తీయరా. సతీష్ చిరాకు పడుతూ తలుపులు తెరిచాడు. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. రాధాకృష్ణ తీరిగ్గా సిగరెట్టు వెలిగించుకు ఒక దమ్ములాగి మరీ మొదలుపెట్టాడు. ఇలా ఎంతకాలం రా సతీ అంటూ. అంటే ఏదో వాళ్ళు అన్నారు, అంత మాత్రానికి గోరంతలు కొండంతలు చేసినట్టు ఆ చిన్న పోట్లాటకి అమ్మా నాన్నల ముఖమైనా చూడకుండా ఇలా అద్దె కొంపల్లో ఉండటం ఏం బాగో చెప్పు. సతీష్ అతడి ముఖంలోకి గుర్రున చూసి పెడముఖం పెట్టాడు. అలా గుడ్లురిమి చూడకరా సతీ, శాంతంగా విను. అమ్మ నీకోసం రోజూ కలవరిస్తోంది. నన్ను చూడగానే ఒకటే ఏడుపు ఈవేళ. మీ నాన్నగారు పశ్చాత్తాపడుతున్నారు. నిన్ను కఠోరమైన మాటలు అని బాధించానని. వాళ్ళ బాధను చూస్తుంటే చాలా జాలేసింది. కన్నవారికి ప్రేమ లేకుండా ఎలా ఉంటుందిరా సతీ, నీ అపోహ కాకపోతే అన్నాడు. అయితే అన్నాడు సతీష్ చిరాకు పడుతూ. అయితే ఏమిట్రా, అమ్మ నాన్న చెప్పారు ఇంటికి రమ్మని. ఊహు, ముఖం అడ్డంగా త్రిప్పాడు విసురుగా. ఇవాళ డాక్టర్ నన్ను కూర్చోబెట్టుకొని 1 గంట సేపు నీ విషయమే మాట్లాడాడు. తనే వచ్చి నీకు నచ్చజెప్పి తీసుకువెడదామనుకున్నాడట. నీ కోపం తగ్గిందో లేదో, కనీసం మాట్లాడటానికైనా అవకాశం ఇస్తావో లేదో అనేసి నన్ను పంపించాడు. ఇంతకు గిరిజని గురించి విన్నావా? ఆమె కాలేజీ మానేసింది. 15 రోజుల క్రితం ఓ రౌడీ ఆమెను రోడ్డు మీద చాలా అమర్యాదగా లవ్ చేయవచ్చాడట. దాంతో ఆమె వీధిలో తలెత్తుకోలేక కాలేజీ మానేసింది. మీ నాన్నగారు ఓ సంబంధం చూసి నిశ్చయం చేశారట. ఆమె సంతోషంగా ఒప్పుకుందట. దగ్గరలోనే ముహూర్తం పెడతారట. ఇంతకంటే సంతోష వార్త ఏమిటంటే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి తనే కారణమని చాలా పశ్చాత్తాపడుతోంది గిరిజ. ఆమె కూడా నాతో చెప్పింది, ఇలాగైనా అన్నయ్యని తీసుకురమ్మని అన్నాడు రాధాకృష్ణ. సతీష్ పెడముఖం పెట్టి విగ్రహంలా కూర్చున్నాడు. ఊ అనక ఆ అనక. మరొక విషయం, నువ్వు లీలావతి ఇంటికి తరచూ వెళుతుంటావని కూడా వాళ్ళకి తెలిసింది అన్నాడు. తెలిస్తే దానికి కూడా వాళ్ళు అభ్యంతరం చెప్పదలుచుకోలేదట. నీ ఇష్టం ఎలా ఉంటే అలా నడుచుకోమని, నువ్వు ఇంటికి వచ్చేదే 10,000 అన్నారు అన్నాడు. సతీష్ బాబుకి ఇంకా తెలియదు లీలావతిని తనని అనుమానిస్తున్నారని. ఆమె ఇంటికి వెళితే వీళ్ళు అభ్యంతరం చెప్పేదేమిటి అనుకున్నాడు. రాధాకృష్ణ కూడా విప్పి చెప్పలేదు. సతీష్ విసుక్కుంటూ, అయిందా లేదా నీ సోది అన్నాడు. అది అయినట్టే. ఇక మా శ్రీమతి గారిది. నువ్వేదో ఇవాళ బాగా బుద్ధి చెప్పావటగా. శోభారాణి ఈవేళే సతీష్ పనిచేసే ఆఫీస్లోనే ఒక ఉద్యోగంలో చేరింది. సతీష్ అడగకుండానే తనే మొదట పలకరించి సతీష్తో తన గోడు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అసలు జరిగిన సంగతి ఇది. ఒకనాడు శోభారాణి ఓ యువకుడితో కాస్త చనువుగా నవ్వుతూ మాట్లాడేసరికి రాధాకృష్ణ బడిత పూజ చేశాడు. ఆమె తన ప్రవర్తన మార్చుకుని సామాన్య గృహిణిగా తనకి పరిచర్యలు చేస్తూ నీతి నియమాలకి కట్టుబడి పూర్వాచార
పరాయణురాలిలా భర్తకి అణిగిమణిగి పరిపురుషుల ఎదుట సిగ్గు బిడియం కనబరుస్తూ తనని దైవంగా పూజించే పక్షంలోనే తన ఇంట్లో అడుగు పెట్టమని అందాక తన ఇంట్లో ఉండక్కర్లేదని వెళ్ళగొట్టాడు రాధాకృష్ణ. ఇది అతని ప్రకృతికి విరుద్ధమే. స్త్రీకి స్వతంత్రం ఉండాలని, పురుషులతో కలిసిమెలిసి తిరగొచ్చునని, అంటే తన జీవితం మలినపడనంత వరకు. అలాంటి నవీన భావాలు మొదట్లో కలవాడతను. కానీ హఠాత్తుగా అతనిలో మార్పు వచ్చింది. నైతిక విలువలు తెలియని తన భార్యని హద్దులో పెట్టకపోతే 10 మంది తనను చూసి నవ్వుతారని, మాటలతో ఆమె తన ప్రవర్తన మార్చుకోదని మోటుగా వ్యవహరించాడు. శోభారాణి భర్తతో వెళ్ళగొట్టబడ్డాక పుట్టింటికి పోతే వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టనీయలేదు. జరిగిన సంగతి విని, నువ్వెంత అల్లారు ముద్దుగా పెరిగినా నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాము. అతను కొట్టినా చంపినా మేం పట్టించుకోము. నువ్వు నీ భర్త కలిసి వచ్చిన నాడే మా ఇంట్లో నీకు ఆదరణ లభ్యమవుతుంది అని నిర్మోహమాటంగా చెప్పి పంపించారు తల్లిదండ్రులు. అహంభావంతో అంత త్వరగా భర్త చేతిలో కీలిబొమ్మ కావటానికి ఇష్టపడక కొంతకాలం స్నేహితురాలిళ్లలో గడిపి కడకు ఈ ఉద్యోగంలో చేరింది. సతీష్తో చెప్పుకుంది. చిచి, అతనెంత దుర్మార్గుడు సతీష్. అతడిది ఇలాంటి సంకుచిత స్వభావం అనుకోలేదు. ఎంతో విశాల హృదయుడు అనుకున్నాను. మోసపోయాను. నిన్ను దూరం చేసుకున్నాను. దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు సతీష్. నేను చాలా పాపాత్మురాల్ని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. నా తల్లిదండ్రులైనా నన్ను చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టలేదు. అతి క్రూరంగా బాదాడు. నా ప్రాణాలు పోయాయనుకో అంది. అయితే నువ్వు అతన్ని పూర్తిగా వదిలేద్దామనుకుంటున్నావా అని అడిగాడు సతీష్ శాంతంగా. మళ్ళీ ఆ క్రూరాత్ముడి దగ్గరికి నేను వెళ్ళగలనా? ఇవాళ కొట్టాడు, రేపు పీక నొక్కి ఏ నూతిలోనో పడేస్తాడు. ఆ సంకుచిత స్వభావుడికి భారీగా ఉండడం కన్నా కాస్త విషం తిని చచ్చేది మేలు అంది శోభారాణి. సతీష్ నెమ్మదిగా చెప్పాడు. మొదట్నుంచి నీ అహంకారమే నీకీ గతి తెప్పించింది శోభ. పై మెరుగులకి భ్రమసిపడే చపల చిత్తవి. నీ ప్రవర్తనే నిన్ను శిక్షించింది. చదువుకున్న దాన్నని నా బ్రతుకు నేను బ్రతకగలనన్న గర్వంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తని కాలదన్ని వచ్చావు. ఒకవేళ అతను కాకపోతే మరొకరు నిన్ను ప్రేమించవచ్చని నీ అభిప్రాయమేమో. ఇది కలియుగమే కావచ్చు. నీతి నియమాలకి ఆదరణ తక్కువే ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, భర్త అనురాగము నీ హక్కు. దాన్ని సంపూర్ణముగా నిస్సంకోచముగా నువ్వు అందుకొని నీ జన్మ చరితార్థం చేసుకోవచ్చు. కానీ వివాహితమైన నువ్వు ఈ భర్త కాకపోతే మరొకడు అన్న భావానికి నీ మనసులో చోటిచ్చావా? శ్రీమంతుడి భార్య అయి ఉండి వీధినబడి బిచ్చగత్తెలా ఎంగిలి మెతుకులు నాకుడే అవుతుంది. శోభ, నీ మేలు కోరి చెబుతున్నాను. వెళ్ళు. అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడు. అతని చల్లని నీడలో విశ్రమించు. లేనిపోని అవస్థలు పడుతూ ఈ ఉద్యోగాలేమిటి? చేసుకున్నవాడిని చెట్టుకు వదిలి అంటూ బుద్ధి చెప్పుకు వచ్చాడు. అతడితో కాపురం చేయలేని సతీష్ కొట్టి చంపేస్తాడు అంది భయంగా ఏడుస్తూ. చూడు శోభ, రాధాకృష్ణ విశాల హృదయుడు. అంతేకాదు అతి కోమల హృదయుడును. అతను ఇంత క్రూరంగా మారటానికి బహుశా నీ ప్రవర్తనే కారణం కావచ్చు. వెళ్ళు, అతన్ని క్షమాపణ వేడు. ఆడదానివి, నీకింత అహంభావం కూడదు శోభా. అతని కనుసన్నలలో మెలిగి పవిత్ర హృదయంతో అతన్ని పూజించు. నిన్ను దేవతలా చూస్తాడు. నా మాట విను. లేకపోతే పచ్చని కాపురం పాడు చేసుకుని తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. అలా అని ఎన్నో విధాలా చెప్పి ఆమెని మెత్తబడేలా చేశాడు. అది జరిగిన సంగతి. సతీష్ అడిగాడు. శోభ ఇంటికి వచ్చిందా? ఆహా, వచ్చింది. కాళ్ళు పట్టుకుంది, ఏడ్చింది. పశ్చాత్తాపడుతున్నానంది. తిరిగి తన కాపురం తనకిమ్మంది. పతివ్రతను అనిపించుకుంటానంది చెబుతూ పకపక నవ్వాడు రాధాకృష్ణ. ఇంతకు ఏం జరిగింది అడిగాడు సతీష్ బాబు. చెబుతున్నాగా, గంటసేపు ఏడ్చాక కొంచెం మెత్తబడ్డాను. నిజంగానే ఆమెలో మార్పు వచ్చిందని విశ్వసించాను. సరే, జాగ్రత్తగా మెలుగు. లేకపోతే నాకు కోపం వచ్చేలా ప్రవర్తించావంటే బడిత పూజ చేస్తానని చెప్పాను. ఇంట్లోకి చరచరా వెళ్ళి బీరువాలో ఉన్న నవలలు అవి ఇవి అన్నీ కాల్చేసింది. ఆమె ప్రవర్తన చూస్తుంటే నాకు నవ్వాగలేదురా సతీ. మంచి మంచి పురాణాలు పుణ్యగాథలు ఉన్న పుస్తకాలు పట్టండి, బీరువా నింపుతాను అని చెప్పింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఆమెలో కలిగిన మార్పుకి సంతోషించాను. వంటావిడిని మాన్పించేసి తానే స్వయంగా చేసి అందించిన కాఫీని అమృతంలా చప్పరించి వచ్చాను అంటూ గలగలా నవ్వాడు. ఇంతకు నాకు ఆ చిట్కా నేర్పిందెవరో తెలుసా? నువ్వేరా సతీ.
గిరిజ పుట్టినరోజున నీవన్న మాటలే స్త్రీల పట్ల నాకున్న సుకుమార భావాల మబ్బు చెదరగొట్టాయి. స్త్రీల కొంగుల చుట్టూ తిరిగి వాళ్ళు ఏమంటే బాధపడతారో, అయ్యో పాపం, అమ్మో పాపం అంటూ వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతూ, ఆడినట్టల్లా చూస్తూ ఉన్నామా? మన సంసారాలు ఏటిపాలే. ఇహనే పూర్వుల్ని పురస్కరించుకున్నాను. నవీన భావాలకి స్వస్తి చెప్పాను. ఆ రోజు శోభ ఎవరితోనో హాయిగా నవ్వుతూ మాట్లాడేసరికి ఒళ్ళు మండిపోయింది. చక్కని పాఠం చెప్పాను. ఎప్పుడూ అలవాట్లేదు. సహజంగా వచ్చిన మోటు పద్ధతి కాదు. మొదట్లో చెయ్యి ఎత్తటానికే వణుకు పుచ్చుకుంది. ఎలాగో ధైర్యం చేశాననుకో. ఆ ధైర్యమే ఈనాటి విజయం సాధించింది. అది నీ చలువ వల్లేరా. సతీ, నీకు మంచి విందు చేస్తాం, నేను శోభ కలిసి అంటూ గది నిండా పువ్వులు నవ్వులు నింపాడు రాధాకృష్ణ. సతీష్ గడియారం కేసి చూసుకున్నాడు. 8 అయింది. లేచాడు. రాధాకృష్ణ కూడా సతీష్ని అనుసరించాడు. సతీష్ తలుపుకి తాళం వేస్తుంటే రాధాకృష్ణ మళ్ళీ చెప్పాడు, తప్పకుండా రేపు రావాలి. అమ్మా నాన్న నీకోసం బెంగ పెట్టుకున్నారు. రాకపోయినా నేను ఊరుకోనసలు. కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెడతాను అని అతను వెళ్ళిపోయాడు. సతీష్ తిన్నగా లీలావతి ఇంటికేసి బయలుదేరాడు. పరిమళ ఇంటి ముందు నుంచే దారి. అక్కడికి వచ్చేసరికి గుమ్మంలో పరిమళ భర్త నిల్చుని ఉన్నాడు. ఎక్కడికి వెడుతున్నావు సతీష్ అంటూ పలకరించాడు అతను. చెప్పాడు సతీష్. రావోయ్, కాసేపు మాట్లాడుకుందాం. ఒంట్లో కులాసాగా ఉందా? జ్వరం పూర్తిగా తగ్గిందనుకుంటాను అన్నాడు. ఒంట్లో కులాసాగానే ఉంది, మళ్ళీ వస్తాను అని చెప్పి అతని మాటకై ఎదురు చూడకుండా గబగబా నడిచాడు సతీష్. లీలావతి ఉదయం నుంచి పడుకొని సంధ్యవేళ లేచి స్నానం చేసి పూజ అది చేసి వంట చేసుకుంది. ఆమె ఆకులో వడ్డించుకుంటుండగానే సతీష్ వెళ్ళాడు. అరిటాకులో అన్నం పొగలు సెగలు వెళ్ళగరుక్కుతోంది. లీలా, ఆకలిగా ఉంది. మధ్యాహ్నం సరిగా తినలేదు. నీ భోజనంలో నాకు భాగమివ్వు అన్నాడు సతీష్ నవ్వుతూ. సతీష్ బాబు తన ఇంటికి వచ్చాడంటే నిల్చున్నవాడిని నిల్చున్నట్టే వెనక్కి పంపించేయాలని నిశ్చయించుకుంది లీలావతి. సతీష్ బాబు వచ్చాడు. నీరసించి ఉన్న అతని ముఖం చూసేసరికి ఆమె నిశ్చయం మారిపోయింది. కఠినత్వం పునలేకపోయింది. ఆమెలో రగులుతున్న అశాంతికి పరిష్కారం దొరికినట్లు అణిగిపోయింది. సతీష్ అమాయక వదనం చూడగానే చిరునవ్వు ముఖంతో చెప్పింది, కాళ్ళు కడుక్కురండి అని. సతీష్ కాళ్ళు కడుక్కు వచ్చి పీట మీద కూర్చున్నాడు. ప్రక్కనున్న ఖాళీ గిన్నె చూసి, మరి నీకు అని అడిగాడు. మీరు భోంచేయండి, నేను వండుకుంటాను అంది. ఇంట్లో బియ్యం నిండుకున్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకుంది. లేకపోతే రేపు ఉదయం ద్వాదశి పారాయణం చేస్తాను. ఒళ్ళు కూడా అలసటగా ఉందిప్పుడు అంది. ఇవాళ ఉదయం నుంచి భోంచేయలేదా అడిగాడు. ప్రొద్దుటి నుంచి ప్రక్క మీద నుంచి లేవబుద్ధి కాలేదు. పడుకొని ఇప్పుడే లేచాను అంది. ఉపవాసం పడుకుంటావా? మళ్ళీ ఇప్పుడు వండుకోలేవు. అలా అయితే ఆ ఆకు ఇలా ఉంచు, ఇదే ఇద్దరం తిందాం అన్నాడు. అయ్యో, మీరు ఆకలిగా ఉన్నారు. ఇందులో నే పొత్తు కలిస్తే మీ ఆకలి ఎలా తీరుతుంది అంది. పర్వాలేదు, ఆ ఆకు ఇలా ఉంచు. లీలావతి అరటాకు వేసింది. సగం అన్నం సగం కూర తీసి ఆమె ఆకులో పెట్టాడు. కూర్చో అన్నాడు. మీరు తినండి, తర్వాత తింటాను కానీ అంది. పొద్దుటి నుంచి భోజనం లేదన్నావు, ఇంకా ఆలస్యం దేనికి? కూర్చో, ఇద్దరం తిందాం అన్నాడు. లీలావతి పెరుగు గిన్నె తెచ్చి ప్రక్కన పెట్టుకుని కూర్చుంది. ఇద్దరూ భోంచేశారు. సతీష్ యువతలకి వచ్చి గూటిలో ఉన్న ఒక్కపొడి నోట్లో వేసుకుని మూలకి ఉన్న చిరుచాప పట్టుకెళ్ళి పారిజాతపు చెట్టు దగ్గర వేసుకుని పడుకున్నాడు. చల్లగా హేమంత ఋతువు. చల్లగా మంచు కురుస్తున్నాయి మబ్బులు. వృక్షము నిండా విరగబూచిన పారిజాతపు సువాసనల్ని గుప్పన పిలుస్తూ పడుకున్నాడు సతీష్. లీలావతి వంటిల్లు పరిశుభ్రం చేసి గిన్నెలు అవి తోమేసి వచ్చి నిల్చుంది. లాంతరు కొంచెం దూరంలో పెట్టి. చల్లగా మంచులో పడుకున్నారు. అసలే మీ ఒంట్లో బాగలేదు అంది కరుణా దృష్టి సతీష్పై బరుస్తూ. హాయిగా ఉంది లీలా, చన్నీళ్ల స్నానానికంటే ప్రమాదమా ఇది అన్నాడు నవ్వి. చన్నీళ్ల స్నానం చేశారా? అవును. లీలావతి కోప్పడుతూ, ఏం మనిషిలో ఏమో, నిన్నటిదాకా అంత జ్వరంతో పడి చన్నీళ్ల స్నానం చేశారా? మళ్ళీ ఏదైనా వచ్చిందంటే ఎంత అవస్థపడాలో చెప్పండి. ఆ మాత్రం ఒంటి మీద శ్రద్ధ లేకపోతే ఎలా అంది. సతీష్ నవ్వి ఊరుకున్నాడు. లీలావతి పరిస్థితి చాలా విచిత్రంగా తయారైంది.
తను యువతలికి వచ్చేప్పుడు మనసులో అనుకుంది, అతనికి నిష్కర్షగా చెప్పాలని, ఎప్పుడూ ఇక్కడికి రావద్దని. ఈ విషయంలో తాను కఠినత్వం పూనక తప్పదని అనుకుంది. చిత్రం, అతని సమ్ముఖానికి రాగానే మనసు నవనీతంలా కరిగిపోతోంది. అపారమైన దయాసానుభూతి కలుగుతున్నాయి. మనసు పాషాణం కాలేకపోతోంది. నిల్చున్నావేం? కూర్చో లీలా అన్నాడు సతీష్. లీలావతి అతనికి సమీపంగా కూర్చుంది. చాలాసేపటి వరకు ఇరువురిలో మౌనం రాజ్యం చేయసాగింది. సతీష్ చీకటిలో నిండిన అంతరిక్షంలో మిలమిలా మెరిసే నక్షత్రాల్ని చూస్తున్నాడు. లీలావతి నిత్యమల్య కేసి చూస్తూ ఆలోచించి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చెప్పింది మెల్లగా, మీరు ఇక్కడికి రావడం బాగుండలేదు చిన్నబాబు అంది. సతీష్ ఒక్క క్షణం పాటు నిశ్చేష్టుడై వెంటనే సర్దుకుని ఎందుకు అని అడిగాడు. లీలావతి దీనస్వరంతో, మీరు ఆ మాత్రం నా పరిస్థితిని అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకుని కూడా మెదలకుండా ఉన్నారా? మీరేమీ పసివారు కాదు, లోకం పోకడా తెలియకపోవటానికి అంది. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో నాకు సరిగా అర్థం కాలేదు అన్నాడు సతీష్. మీరు పరాయివారు, మీకు నాకు ఎలాంటి బాంధవ్యమూ లేదు. మనకి ఉన్న సంబంధం వల్ల మీ ఉప్పు తిని బ్రతికాను. ఆ భావంతోనే మిమ్మల్ని గౌరవంగా చూస్తాను. నేను మీకు పని చేసి పెడతాను, మీరు నాకు తిండి పెడతారు. మనకి ఉన్న సంబంధం వల్ల ఇదొక్కటే. నువ్వు నా ఉప్పు తింటున్నావా మా నాన్న ఇంట్లో? మాట పూర్తి కాకుండా లీలావతి అడ్డు తగిలి, మీ నాన్నగారి డబ్బు తింటున్నా, మీరు ఆయన కొడుకులు, నేను ఆ భావనతోనే చూస్తాను అంది. లేదు, నాకు నాన్నకి సంబంధం లేదు అన్నాడు. మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ మీ తండ్రి నుంచి మిమ్మల్ని విడిగా చూసే హక్కు నాకు లేదు. మీ వద్ద పనిచేసినా మీ తండ్రి వద్ద పనిచేసినా నా దృష్టిలో ఒకటే అంది. ఇంతకు ఏ ఉద్దేశంతో నన్ను రావద్దంటున్నావు అడిగాడు. లీలావతి అతి కష్టంతో చెప్పినా స్పష్టంగానే చెప్పింది. ఒంటరిగా వయసులో ఉన్నాను. మా ఇంటికి మీరు రావడం లోకుల దృష్టిలో చెడ్డగా తోస్తుంది. లోకులు అపవాదులు వేస్తున్నారు అంది. సతీష్ నవ్వి నిర్లక్ష్యంగా, నిజంగా నేను గాబరా పడ్డాను లీలా. నీకు నాపై వేరే కోపం ఏమైనా వచ్చి వద్దంటున్నావేమోనని. లోకం అంటే అవనని మనలో తప్పులేదుగా, భయం ఎందుకు అన్నాడు. లీలావతికి అతని మాటలు చాలా కష్టం కలిగించాయి. ఇంత వయసు వచ్చినా ఈ మగవాడు ఆడదాని బాధ అర్థం చేసుకోవడం కర్మ అనుకుంది. కొంచెం కోపంగా అంది, మీరు మగవారు, ఇలాంటి అపవాదులు మీకు బాధ కలిగించవేమో, నేను సహించలేను ఆడదాన్ని అంది. సతీష్ కొంచెం కలవరపడుతూ, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు. లీలావతి శాంతంగా, ఇక్కడికి ఇక రాకండి దయచేసి, అదే మీ నుంచి నేను కోరుతున్నాను అంది. రాకుండా ఉండలేను అన్నాడు దృఢస్వరంతో. రావడానికి నేను ఒప్పుకోను అంది. సతీష్ కాసేపు మెదలకుండా ఉన్నాడు. తర్వాత దీనంగా ముఖం పెట్టి అన్నాడు, ఈ సంగతి నాకు మొదట్లోనే ఎందుకు చెప్పలేదు లీలా? ప్రారంభంలోనే ఈ దారి నుంచి నన్ను మరల్చి ఉంటే నేను ఇటు వచ్చేవాడిని కాదు. ఇప్పుడు సమయం మించిపోయింది. నా మనసు ఇక్కడ శాంతి కోసం గూడు కట్టుకుంది. అటూ ఇటూ తిరిగి అలసి సొలసి విశ్రాంతి కోసం గూటికి పరిగెత్తుకు వస్తుంది పక్షి. సంపూర్ణ శాంతితో విశ్రాంతిగా గూటిలో విశ్రమిస్తుంది. నా పరిస్థితి ప్రస్తుతం అలాగే తయారైంది. నా గూటికి ఆశ్రయం ఇచ్చిన నువ్వే నీ చేతులతో ఆ గూడు కూలద్రోసి నాకు అన్యాయం చేస్తావా? లీలావతి గంభీరంగా ముఖం పెట్టి కటువుగా చెప్పింది. మీరు వెనక ముందు ఆలోచన లేక గూడు కట్టుకున్నారు. చిన్న గాలి వస్తే విసురుకు పడే మొక్క మీద గూడు కట్టుకున్నారు. ఇప్పుడు తుఫాను వస్తోంది. గూటితో పాటు ఆ ఆధారం కూడా నేల కూలే పరిస్థితిలో ఉంది. దానికి నన్నేం చేయమంటారు అంది. సతీష్ ఉత్సాహపూరితుడై, తుఫాన్ రాని, ఇద్దరం ఓసారే నేల కూలుదాం. నా శాంతి ఆశ్రయాన్ని కూలద్రోసి నువ్వు ఒక్కదానివే నిలబడదామని నీకీ స్వార్థబుద్ధి దేనికి అన్నాడు. ఈ మాట లీలావతికి చాలా కోపం కలిగించింది. తీవ్ర స్వరంతో, మీకా నాకా స్వార్థబుద్ధి? మీకు శాంతి కావాలి, హాయి కావాలి, అంతే. అవి దొరికితే చాలు. కానీ ఆ స్వార్థం వల్ల నాకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో మీకు అవసరం లేదు. ప్రయత్నిస్తే మీకు ఈ హాయి మరెక్కడా దొరకదా? ఏం, మరెక్కడైనా చూసుకొని నాకు ఉరి తప్పించండి దయచేసి అంది. అతను తలకాయ అడ్డంగా త్రిప్పి, నాకెక్కడా దొరకదు ఈ శాంతి. ఒకవేళ దొరుకుతుందో ఏమో కానీ వెతుక్కోవలసిన అవసరం లేదు. రోజు కాసేపైనా నీ సాన్నిధ్యంలో ఉండకపోతే నేను నిలవలేను. నేను బాగా అలవాటు పడిపోయాను నీ ఆదరణ, నీ ఆప్యాయతలకి. మళ్ళీ మళ్ళీ
నా రాకకి అభ్యంతరం చెప్పి నా హృదయాన్ని హత్య చేయ ప్రయత్నించకు అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. అతని మాటల్లో ప్రార్థన కించిత్ కూడా లేదు. తను వస్తూ పోతుండడానికి, తన ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ ఉండడానికి తనకి హక్కు ఉన్నట్లుగానే మాట్లాడాడు. లీలావతి చివాలున లేచి, కొడుకుని ఒళ్ళో వేసుకుని కులుకుతున్నానని మీ అమ్మ వాళ్ళు పెట్టిన అపనిందలతో ఇప్పటికే నా హృదయం భగభగా మండుతోంది. ఎలాగో నా ఇంట్లో నేను తలదాచుకోకుండా కొరివిలా నా వెంటపడి వీధిలోకి ఎక్కించదలిచారా? నా మాన మర్యాదలిక భగవంతుడే చూడాలి. లేవండి సతీష్ బాబు గారు, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. 3 ఏళ్ల నుంచి మీ నుంచి నేను బ్రతికినా నేను మీతో ఏమీ కొరబడలేదు. మీ వాళ్లతో మాటలు పడడానికి, మీరు నన్ను అపకీర్తి పాలు చేయడానికి. ఇంకెప్పుడూ ఇటుకేసి రాకండి. మీరు వచ్చినా నా గడపలో అడుగు పెట్టనీయను అంది తీక్షణ స్వరంతో. నివ్వెరపోయాడు సతీష్. నోట మాట రాలేదు. హఠాత్తుగా ఇంత పెద్ద మార్పు ఎలా కలిగిందా అని ఆశ్చర్యపడసాగాడు. తనను ప్రేమగా చూసి ఆదరించే మునుపటి లీలావతేనా, లేక ఆమెని ఎక్కడో పాతిపెట్టేసి ఏ దయ్యమో రాలేదు కదా అనుకున్నాడు. సతీష్ లేచి నిలబడి వెళ్ళబోయే ముందు ఒక్కసారి లీలావతి ముఖంలోకి చూశాడు. కంట నీరు కనపడకుండా ముఖం ప్రక్కకి తిప్పుకుంది లీలావతి. ఆమెతో ఒక్క మాట కూడా చెప్పకుండా బయలుదేరాడు. అతను దారి పొడుగునా ఆలోచిస్తూనే నడిచాడు. ఆలోచించే కొద్దీ లీలావతి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇరుక్కుందో అర్థమవసాగింది. లీలా, నన్ను మోసగించలేవు. నీ అనురాగం నటన కాదు. నీ ఆప్యాయత కేవలం మా డబ్బు తింటున్నానని కృతజ్ఞతా సంబంధమైంది కాదు. నీకు నేనంటే ప్రేమ. నా పట్ల నువ్వు చూపుతున్న అనురాగం నీ హృదయజనితమైనదే. నువ్వు ఇన్ని కఠినోక్తులాడావంటే అది నీ స్వబుద్ధి ఎన్నటికీ కాదు. నీ వెనక ఎవరో ఉండి నిన్ను బలవంతంగా అనిపిస్తున్నట్లు మాట్లాడావు. అందుకు నీ హృదయం కుమిలిపోతుండవచ్చు కూడా అనుకున్నాడు. అతను ఇంకొకటి కూడా అనుకోసాగాడిలా. నీకు దూరంగా ఉండటం నా శక్తికి మించిపోయింది. నేనుండలేను. నీ దగ్గర ఆ ఆకర్షణ పుట్టడానికి కారణం బహుశా నిన్ను నేను ప్రేమిస్తుండవచ్చు. అందుచే నేను నీ కోసం పరిగెత్తుకు వస్తున్నాను. ఇదివరకే ప్రేమ నుంచి 2 సార్లు వంచితుడినై నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవటానికి ధైర్యం చాలలేదు. నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను నేను. నీలో కలిగిన ఆకర్షణకి మరొక కారణం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు దాని నిజస్వరూపాన్ని మరుగుపరిచావు. నీ ప్రేమని, అనురాగాన్ని సేవారూపంలో బయటపెట్టావు. నీకు నా యందు ప్రేమ లేకపోతే నిష్కల్మషంగా నువ్వు నవ్వు ముఖంతో నేను జ్వరంతో పడితే నాకు సేవ చేసి ఉండవు. నా ఉప్పు తింటున్నానని కృతజ్ఞతాభావం ఎన్నటికీ కాదు, ముమ్మాటికి కాదు. నన్నీ విషయంలో వంచలేవు. అయ్యో లీలా, లోకనింద నిన్ను ఎలాంటి హృదయవేదనకి గురి చేసిందో నేనిప్పుడు అర్థం చేసుకుంటున్నాను. లోకనిందకి జడసి నువ్వు నన్ను దూరం చేయదలిచావు. అందుకు నీ హృదయం కుమిలిపోతోంది, నాకు తెలుసు అనుకున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతని ఆలోచనలకి పరిష్కారం దొరికింది. హృదయం తేలికపడింది. నీ మెళ్ళో 3 ముళ్ళు వేశానంటే ఇక మనకి దూరం ఉండదు. లోకుల నోళ్ళు టక్కున మూతపడతాయి అనుకున్నాడు. పెళ్ళికొడుకు పెదవులపై ఆడే చిరునవ్వు ఒకటి సతీష్ పెదవులపై ఉదయించింది. తలుపు తీసి ఇంట్లోకి వెళ్లే అవసరం కనిపించలేదు అతనికి. వచ్చినవాడు వచ్చినట్లుగా వెనక్కి తిరిగాడు. రోడ్డు నిర్జనంగా ఉంది. విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. జగతి ప్రశాంతంగా తమస్సులో మునిగి ఉంది. అప్పుడప్పుడు పక్షుల కిచకిచలు తప్ప మరే శబ్దమూ లేదు. తని సంగతి చెప్పగానే లీలావతి సిగ్గుతో తన ముందు నిలవలేక నవవధువులా తుర్రుమంటుందనుకున్నాడు మొదట. మళ్ళీ అతనికి ధ్యాస వచ్చింది. ఇంత రాత్రయింది, ఇంకా మేల్కొని ఉంటుందా, నిద్రపోతుండవచ్చు అనుకుంటూనే కంచె దగ్గరి వెదురు తలుపు తెరుచుకొని లోపలికి ప్రవేశించాడు. లీలావతి పారిజాత వృక్షం చెంత చాప మీద మోకాళ్ల మధ్య ముఖముంచుకొని కూర్చుంది. మంచు చల్లగా కురుస్తోంది. సతీష్ పెళ్ళికొడుకులా ఠీవిగా సమీపించి లీలా అని పిలిచాడు. లీలావతి ఉలిక్కిపడి తలెత్తి మళ్ళీ వచ్చారేం అంది గద్దిస్తున్నట్టు. సతీష్ చిరునవ్వు నవ్వి అవును వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్లకుండా నా దారి బంద్ చేసుకొని వచ్చాను. అసలు నువ్వు వెళ్ళమనలేవు అన్నాడు. ఏమిటి మీరు చెప్పేది అంది కోపంగా. సతీష్ చిలిపిగా నవ్వి కోపం తగ్గించుకోండి, అలా ఎగిరిపడతారేం మై డియర్ లిల్లీ గారు అని ఆమె ముఖంలోకి ప్రేమగా చూస్తూ మధుర కంఠంతో అన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను లీలా, నిన్ను విడిచి ఉండలేను. పెళ్లి చేసుకుందామని నిశ్చయించాను. అడ్డు చెప్పవని తలుస్తున్నాను అన్నాడు.
ఒక క్షణం పాటు తన్ను తాను మరిచే స్థితికి వెళ్ళింది లీలావతి. అతను ఇలాంటి నిర్ణయానికి వస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. వెంటనే తెప్పరిల్లి, మీకు నేను అమ్ముడైపోయానా ఏమిటి అడ్డు చెప్పకపోవటానికి అంది నిష్ఠూరంగా. అమాంతంగా చుట్టి పాతాళానికి విసిరివేసినట్టు స్తంభించిపోయాడు సతీష్. నేనంటే నీకు ప్రేమ లేదా అన్నాడు ఎన్నో రోజుల నుంచి రోగం పడిన రోగి బలహీన స్వరం జ్ఞప్తికి తెస్తూ. లేదు అంది. లేదా అన్నాడు గద్దిస్తూ. లేదు, అబద్ధం, నన్ను మోసపుచ్చలేవు, నేనంటే నీకు చాలా ప్రేమ అన్నాడు. ప్రేమ ఉండని లేకపోని మీ కోరికని మాత్రం అంగీకరించలేను అంది. దేనికి అన్నాడు. అతని ఆశకి అభిఘాతం తగిలింది. ఆశ నిరాశ కాబోతున్న ఆ సమయంలో కోపం ఉవ్వెత్తుగా పుట్టుకు వస్తోంది. ఇప్పటికే నేను అపవాదులతో చచ్చిపోతున్నాను. ఇక మీతో నా వివాహమైందంటే లోకం వేసే నిందలకి అంతుండదు. మిమ్మల్ని నేనేదో మందు పెట్టి మలుపుకున్నానని, మాయ చేశానని. మీరు శ్రీమంతుల బిడ్డలు, నేను పేదరాల్ని. మీకు నాకు వివాహం సంభవం కాదు అంది. నేనెన్నడూ నిన్ను పేదరాలిగా, నాకంటే తక్కువదానిగా చూడలేదు లీలా. పేదపిల్లని, అనాథని ఉద్ధరిస్తున్నాను అన్న భావం అసలే లేదు. 3 ఏళ్ల నుంచి నన్ను నీవెరుగుదువు. ధనవంతుల బిడ్డనని నాకెన్నడైనా అహంభావం ఉందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమకి అంతస్తులు అడ్డురావు. నీకా భయం అక్కర్లేదు అన్నాడు. లీలావతి వ్యంగ్యపూర్వకంగా నవ్వి, మీ అంతస్తుని మీరు మరిచి ఎలా చరించినా మీకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ నేను పేదరాల్ని. నా స్థితిని విస్మరించి పేరాశతో పైకి ఎగరజూశానంటే లోకులు వేసే అపహాస్యాలకి అంతూ పొంతూ ఉండదు. కొంచెం నా స్థితిని కూడా ఆలోచించండి అంది. సతీష్లో ఓర్పు నశించిపోతోంది. అయితే నువ్వు లోకుల కోసమే బ్రతుకుతున్నావా? నీ కోసం బ్రతకటం లేదా? అతని కోపోజ్వాలం నుంచి బాణంలా దూసుకువచ్చింది. లీలావతి సమాధాన శూన్యురాలైంది. మౌనంగా అతని ముఖంలోకి చూస్తుండిపోయింది. సతీష్ కోపంగా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమించలేదా? నాతో పెళ్ళి ఇష్టపడవా అని. లేదు, మిమ్మల్ని నేనెప్పుడూ ప్రేమించలేదు, మిమ్మల్ని ఆశించలేదు కూడా అంది. అతను కాసేపు మెదలకుండా ఉండి, ఒకరోజు నిన్ను ఆత్మహత్య నుంచి తప్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఆ కృతజ్ఞతాభావమైన నా పట్ల నీకుందా అన్నాడు ఎత్తిపొడుపుగా. ఆనాడు మీరీ స్వార్థబుద్ధి మనసులో పెట్టుకునే నన్ను తీసుకువచ్చారా అంది. సతీష్కి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. నిజంగా అతనికి ఆనాడు లీలావతి అన్నట్టు స్వార్థబుద్ధి ఏమీ లేదు. ఆపదలో ఉన్న ఆడపిల్లని ఆదుకున్నాడంతే. ఇప్పుడు ఆ విషయం జ్ఞాపకం చేశాడంటే దేనికైనా లీలావతి తన పట్టు వదిలి మెత్తబడుతుందనుకున్నాడు. కానీ ఎదురుదెబ్బ కొట్టింది లీలావతి. లీలావతికి సతీష్ ఎందున్న ప్రేమ కన్నా అతని ఇక్కడికి ఎలా రాకుండా చేయగలనా అన్న ధ్యాసే పెద్దదై కూర్చుంది. అందుచేత అతని మనసు బాధిస్తున్నానని తెలిసి కూడా తను లోపల కుమిలిపోతున్నా కటువుగానే నటిస్తోంది. తప్పదు మరి, తన మానమర్యాదలు కాపాడుకోవాలి అనుకుంది. నువ్వు నా పట్ల చూపిన ప్రేమంతా నటనేనా? నీ అనురాగమంతా కృత్రిమమేనా? ఆత్మబంధువుల అనురాగం కరువై అలమటించిపోతున్న నాయందు జాలి కలిగి నువ్వు నన్ను ఆదరించలేదా? నాకు ఆ జ్వరంలో కంట్లో ఒత్తులు వేసుకుని సేవ చేశావు. నేను అమ్మా అని మూలిగితే నీ హృదయం విలవిలా కొట్టుకున్నట్టు నీ ముఖమే చెప్పేది. అదంతా నటనేనా? లీలావతి మౌనంగా వింటోంది. చెప్పవేం, అదంతా నటనేనా? మా నాన్నగారి సొమ్ము తింటున్నానని ఆ విశ్వాసమే చూపించావా? నీకు నా మీద వేరే ప్రేమ లేదా? చెప్పవేం, అదంతా మా సొమ్ము తింటున్నానని విశ్వాసం తప్ప నీకు నా పట్ల ఎలాంటి ప్రేమానురాగాలు లేవా? ఆ బాణాలు సూటిగా వచ్చి లీలావతి హృదయంలో చొచ్చుకొని బాధ పెడుతున్నాయి. ఇక్కడే ఆమె ఆత్మపరీక్ష ప్రారంభమైంది. తను నిండు హృదయంతో చేసిన సేవ, చూపిన ఆప్యాయత, అది విశ్వాసమేనా? పూటకూళ్ళది డబ్బులు తీసుకొని మెతుకులు విదిలించి పంపినట్టు తాను వాళ్ళ ఉప్పు తింటున్నానని ప్రతిఫలంగా చేసిన సేవ అది? ఆకలితో అలమటించిపోతున్న బాటసారిని ప్రేమగా ఇంట్లోకి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టిన దానికి, డబ్బు తీసుకొని పెట్టిన దానికి భేదం లేదు. తానెప్పుడూ ఆ భావంతో అతన్ని ఆదరించలేదు. నిండు హృదయంతో దగ్గరికి చేర్చుకుని అనురాగాన్ని సేవారూపంలో అందించింది. అది ఎన్నటికీ విశ్వాసం కాదు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కానీ అది ప్రేమని చెప్పుకునే అర్హత కూడా తనకి లేదు. అది నాలో దాచుకొని జీవితమంతా విషాదం పొందవలసిందే అనుకుంది. హృదయంలో ఎంత ఘోషగా ఉన్నప్పటికీ పైకి మాత్రం గాంభీర్యం వదల్లేదు లీలావతి. అవును సతీష్ బాబు గారు,
నేను మీ పట్ల చూపింది విశ్వాసం తప్ప ప్రేమ కాదు. మీరు భ్రమపడి నన్ను నిందించకండి అంది. సతీష్ ఎర్రని ముఖం కోపంతో ఇంకా ఎర్రబడింది. మసక వెలుతురులోనూ స్పష్టంగా అగ్గుపడుతోంది. శోభారాణి నన్ను వంచింది, నా మరదలు వంచింది, చివరకు నువ్వు వంచావన్నమాట. మీ స్త్రీజాతికంతటికీ వినాశనం దాపురించి ఉంటే సృష్టికర్త ఆటకి కళ్యాణం చేకూరేది అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. ఒక్కసారి అతని ఒడిలో వాలి తన హృదయం విప్పి చెప్పి అతని ఒడి తన కన్నీళ్లతో నింపివేయాలన్నట్టి ఆవేశం కలిగింది లీలావతికి సతీష్ అవస్థ చూస్తుంటే. కానీ ఆమె ఏదీ చేయలేక మౌనంగా అతని ముఖంలోకి రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయింది. సతీష్ నిష్ఠూరంగా అన్నాడు, నీ చక్కదనానికి నేను తగినవాణ్ణి కాదని వద్దంటున్నావా అని. లీలావతికి నవ్వాలనిపించింది. సతీష్ అందగాడు. ఎర్రని ఒళ్ళు, వంకీల జుట్టు, విశాల విస్పారిత నయనాలు, కొనదేలిన ముక్కు, చూడగానే మేధావి అనిపిస్తాడు. గులాబీ రంగు, చిన్న పెదిమలు, వంకలేని అందమతనిది. అలాంటివాడు నేను తగినవాడిని కాదా అనడం సమంజసంగా లేదు. ఆ సంగతి అతనికి తెలుసు. ఆ కోపంలో మరొకటి మాట్లాడటానికి తోచక అలా ఎత్తి పొడిచి కసి తీర్చుకుందామనుకున్నాడు. లీలావతి మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఆ అందగాడి ముఖంలోకి. ఇక ముందు ఎలా బ్రతకాలనుకున్నావు? మళ్ళీ ఎవరింటిలోనైనా పని చూసుకోవాలనుకుంటున్నావా అడిగాడు. నా సంగతి నాకు వదలండి, మీకెందుకా చింత? తిండి లేకపోతే లేకపోయింది, ఆకలేస్తే ఓ మూల పడుకుంటాను, ఆ ఆకలితో దగ్ధమై నశిస్తాను. కానీ మళ్ళీ ఎవరి గడప త్రొక్కి పని చేయను. వచ్చిన అపవాదుతో నన్ను ఎవరు నమ్ముతారు గనుక అంది. అయితే ఒప్పుకోవన్నమాట అన్నాడు. ఇదివరకే చెప్పాను అంది. నువ్వింత పొగరుబోతువని, ఇంత అహంకారివని ఈవేళే మొదటిసారిగా తెలుసుకున్నాను అన్నాడు పట్టరాని కోపంతో. అవతల మాట పెగల్లేదు. ఆ సంగతి ఇవాళే బయటపడి ఉండాలి. ఇక రారనుకుంటాను అంది. రాను, మళ్ళీ రాకుండానే వెళ్ళిపోతాను. స్త్రీలు లేని దేశానికి, ఆ ప్రదేశానికి పోతాను. మీ వాసన లేని దూర దూర తీరాలకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఆడది కనిపించిందంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆడవారికి దూరంగా వెళ్ళి శాంతి కోసం తపస్సు చేస్తాను. బ్రతికి ఉండగా ఆ శాంతి లభ్యమైతే బతికిపోతాను. లేదా నా జీవితం శాంతి కోసం అలమటించి అంతమవుతుంది. ఏమిటేమిటో గొనుగుతూ లీలావతి ముఖంలోకి ఒక్కసారిగా గాఢంగా చూసి ఆ తర్వాత కదిలాడు సతీష్ బాబు. లీలావతికి చాలా జాలేసింది. తెచ్చిపెట్టుకున్న కఠినత్వం ఒక్కసారే పవిత్ర ప్రేమ సలిలంలో కరిగిపోయింది. దేనికోసం, ఎవరికోసం తామిద్దరూ బలైపోతున్నారు? ఎందుకోసం తన్ను కాపాడవచ్చిన నిర్మల హృదయాన్ని దూరం చేసుకోవాలి? తన జీవన లత ఆధారం దొరికితే తీవెలు సాగి పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది. ఆలంబనం దొరక్కపోతే చిగురు పెట్టకుండానే పుట్టినది పుట్టినట్టుగానే గిట్టుతుంది. అందువల్ల ఈ జన్మకి సార్థకమేమిటి? తన జీవన నావ నడిసంద్రంలో ఉన్నట్టుంది. అంతిమ దశలో ఉంది. దానికి చుక్కాని లేదు, నడిపేవారు లేరు. ఈ పరిస్థితి చూసి ఒడ్డుమీది జనం నవ్వుతూ ఎగతాళి చేస్తుందే గాని ఆదుకోవటానికి రాదుగా. లోకులు హేళన చేస్తారంటే, తనని నిందిస్తారంటే ఎంచేత? తనలో తప్పుందా? ఆయన్ని మోసగించి తన వైపు త్రిప్పుకుంటుందా? మనసారా కోరి తనని పెళ్లాడవస్తే నిరాకరించి పంపడం దేనికి? తనని వరించిన అదృష్టాన్ని చూడలేక ఈర్ష్యతో లోకులు నిందిస్తే నిందించవచ్చు. తనేదో కపట నాటకమాడి ఆయన్ని తనవాణ్ణి చేసుకున్నానని. అందులో సత్యం లేనంతవరకు తనకెందుకు భయం? వాళ్ళ నిందలకి జడిసి తన సుఖాన్ని మంట గలుపుకోవడం దేనికి? ఆలోచనల నుంచి తేరుకొని చూసేసరికి అతను కంచె దాటి దూరంగా నడుస్తున్నాడు. లీలావతి గబగబా కంచె దగ్గరికెళ్ళి బిగ్గరగా పిలిచింది, చిన్నబాబు, ఓ చిన్నబాబు అని. ఇప్పుడు తప్పితే అతను మళ్ళీ తిరిగి కలుసుకోడు. తన చివరి నిశ్చయం చెప్పేదేలాగా? ఒక్కసారి తన మనస్సు విప్పి చెప్పి అతని పాదాల మీద ప్రాణం వదిలినా తనకి శాంతిగా ఉంటుంది. ఆమె హృదయంలో ఉద్వేగం ఉవ్వెత్తుగా పొంగి ఆ పిలుపులో ప్రతిధ్వనించింది. సతీష్ చాలా దూరంలో నడుస్తున్నా తన మనస్సుని లీలావతి దగ్గరే వదిలివచ్చాడు. కాబట్టి అతనికి ఆ పిలుపు వినిపించింది. మళ్ళీ వెళ్ళకూడదనుకున్నాడు. దేనికై ఉంటుంది? మళ్ళీ ఏదో వెర్రికూత కూసి నన్ను బాధించేదే అయి ఉంటుంది అనుకున్న అతనిలో ఆశ పుట్టించింది. మళ్ళీ చిన్నబాబు అన్న పిలుపు. వెనుతిరిగి వచ్చాడు లీలావతి దగ్గరికి. మళ్ళీ రారా ఇక్కడికి అంది. పనే ఉంది రావడానికి? రాను, రాకుండానే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి వెడతారు?
అడిగింది లీలావతి. అది నీకేమవసరం అని మొదట ఎత్తిపొడిచి తలెత్తి తారా సమూహంలో ప్రకాశవంతంగా వెలుగుతోన్న ఓ పెద్ద తారకపై దృష్టి నిలిపి విరక్తిగా, స్త్రీ వాసనలు తగలని దూర దూర తీరాలకి పోతాను, మాయా మోసాలకి పుట్టినిల్లైన స్త్రీలు లేని ఏ ద్వీపాలకో పోతాను అంటూ కదిలాడు. లీలావతి అతనికి అడ్డంగా వచ్చి నిలిచింది. అతని కుడి చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని, మళ్ళీ మీ నోటి మీదుగా ఈ మాట వచ్చిందంటే నా పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ స్త్రీ చేతిలోంచి మీరు తప్పించుకొని ఎక్కడికి పోలేరు. మీరు నా చేతిలో బందీలు అంది. సతీష్ ఆనందంతో తబ్బిబ్బైపోతూ, నాకు తెలుసు లీలా, నువ్వు నన్ను వంచలేవు అంటూ ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా నొక్కాడు ఆనందాతిరేకంతో. ఇదండి పాణిగ్రహణం నవల. పోల్కంపల్లి శాంతాదేవి గారు వ్రాసినది ఇక్కడికి సమాప్తమైంది. ఈ నవల మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ నవలల్లో నేను గమనించింది ఏంటంటే, మొదట్లో చాలా ఆసక్తిగా ఉత్సాహంగా ఉంటాయి నవలలు. తర్వాత చివరికి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా చప్పగా ముగించేస్తారు. ఇందులో కూడా అదే జరిగింది. ఇక్కడ ఇంకా కొంచెం బాగా క్లైమాక్స్ ఉండింటే బాగుండు అనిపించింది నాకు. సతీష్ బాబు లీలావతిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి వివరించడం ఆమె గురించి, ఇలా ఇంకొంచెం కథ పొడిగించి ఇంకా కొంచెం క్లైమాక్స్ బాగా ఉండింటే బాగుండు అనిపించింది. ఎనీహౌ కథ సుఖాంతమైంది. సో ఇది ఇవాల్టి కథ, ఇవాల్టి నవల. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కొంచెం నా వాయిస్ సరిగా లేదండి. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. మీకు డిఫరెన్స్ కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు వింటున్నప్పుడు మీకు. అందుకే కొద్ది రోజులు నా వాయిస్ సరిగా సెట్ అయ్యేంత వరకు నేను కొద్దిగా రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను వాయిస్కి. సో 2-3 రోజుల వరకు నేను కొత్త నవల పెట్టలేనండి. తర్వాత అంతా సెట్ అయిపోయిన తర్వాత, నా వాయిస్ బాగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఎందుకంటే నేను సడన్గా నిలిపేస్తే ఎందుకు నిలిపేశారు అని అనుకుంటారు. సో అందుకే ముందుగానే రీజన్ చెప్తున్నానండి. ఒక 3-4 డేస్ నేను కొత్త నవల ఏది పెట్టలేనండి. తర్వాత నేను ఖచ్చితంగా పెడతాను. ఇది కూడా ఇంకా అసలు మాట్లాడగలుగుతానో లేదో అనుకున్నాను. ఎలాగోలా ఇది కంప్లీట్ చేసేసాను ఈ నవల. ఇదండి. ఇంకా మళ్ళీ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత నా వాయిస్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి నవలతో నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.